నిన్న యాక్సెంచర్ వీడియో చేసిన తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు. తనైతే మైజోన్ పోర్టల్‌లో డేటా ఫిల్ చేసి యాక్సెంచర్ అఫీషియల్ కంపెనీ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్లి వన్ ఆఫ్ ద ఆపర్చునిటీకి అప్లై చేసుకున్నా అని చెప్పారు. సో దాని తర్వాత యాక్సెంచర్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్స్ గాని, రిజెక్షన్ మెయిల్స్ గాని రాలేదు. సో ఇప్పటికే ఒక 3-4 వీక్స్ అయితే అయిపోయింది. సో దీనివల్ల రిమైనింగ్ ఏ ఆపర్చునిటీస్‌కి కూడా పోర్టల్‌లో అప్లై చేసుకోలేకపోతున్నా. సో దీనికి రీజన్స్ ఏంటి? ఫర్దర్‌గా ఏం చేయాలి? ఈ అప్లికేషన్‌ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలనేది అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ గైస్. అందుకే దీని గురించి ఒక షార్ట్ వీడియో చేద్దామని క్విక్‌గా అయితే రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ మీకు నేను డైరెక్ట్‌గా చెప్పేదేంట్రా అంటే నెక్స్ట్ 2 మంత్స్ వరకు కూడా యాక్సెంచర్ పోర్టల్‌కి వెళ్లి ఎటువంటి ఆపర్చునిటీ కూడా అప్లై అయితే చేసుకోకండి. ఎస్పెషల్లీ మీరు గాని ఫ్రెషర్స్ అయితే లైక్ 2025 గాని, 2026 బ్యాచెస్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్‌గా వెళ్లి అప్లై అయితే చేసుకోకండి. జస్ట్ ఒక 2 మంత్స్ వరకైతే వెయిట్ చేయండి. ఎందుకు బ్రో ఇలా చెప్తున్నావు అంటే దాని గురించే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి ఒకసారి కంటెంట్ చూడండి. 1 ఆర్ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఫర్దర్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్యూచర్‌లో అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్‌స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. కమింగ్ టు ద వీడియోలోకి వచ్చేస్తే మీరు గాని నా ప్రీవియస్ యాక్సెంచర్ రిలేటెడ్ వీడియో చూసుంటే మాత్రం దాంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. యాక్సెంచర్ నెక్స్ట్ మాస్ హైరింగ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతుంది. అండ్ 2026 బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనేది ఏ మంత్‌లో ఉండబోతుంది. అండ్ దీంతో పాటు ఎవరైతే ప్రీవియస్‌గా ఫ్యూ వీక్స్ ముందు ఈ కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కి అప్లై చేసి మెజారిటీ ఎందుకు ఎక్కువ మందికి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి అని వీటన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసాం. ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్‌గా ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఎందుకు నేను ఇనీషియల్‌గా నెక్స్ట్ 2 మంత్స్ వరకు యాక్సెంచర్ పోర్టల్‌కి వెళ్లి అప్లై చేసుకోవద్దని చెప్పానో దానికి ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రో ఎవరైతే వాడి డేటాని మైజోన్ పోర్టల్‌లో సబ్మిట్ చేసి అక్కడ ఉన్న ఆపర్చునిటీకి అప్లై చేసుకొని దాని తర్వాత 3-4 వీక్స్ వరకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదంటే నాకైతే మెసేజ్ చేశారు. సిమిలర్‌గా మీకు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే మనకి యూజువల్‌గా చూసుకుంటే మాస్ హైరింగ్ అనేది ఫ్రమ్ యాక్సెంచర్ బేసిక్‌గా 2 రోల్స్‌కి అయితే అప్లై అయితే చేసుకుంటాం మనం యూజువల్‌గా. ఒకవేళ మీది గాని బీఈ, బీటెక్ ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే విచ్ ఈస్ 4 ఇయర్స్ కోర్స్ ఏదైతే మీ 4 ఇయర్స్ మీరేదైతే కోర్స్ కంప్లీట్ చేసి వస్తారో మీరైతే యూజువల్‌గా ఏఎస్‌సి రోల్‌కైతే అప్లై అయితే చేసుకోగలరు. ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైనా ఈ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. లేదు మీరు ఒకవేళ డిగ్రీ, బీకామ్, బీఎస్సీ ఈ పర్టిక్యులర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే మాత్రం మీరు సాసా రోల్‌కైతే అప్లై అయితే చేసుకుంటారు యూజువల్‌గా. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి యాక్సెంచర్ నుంచి ఎటువంటి మాస్ హైరింగ్ అనేవి ఆన్ గోయింగ్‌లో అయితే లేదు. సో నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మనకి 2026 గ్రాడ్యుయేట్స్‌కి ఆన్ క్యాంపస్ డ్రైవ్ ఏదైతే ఉందో సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో గాని ఆర్ ఎల్స్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ 2023, 2024, 2025, 2026 వీళ్ళ 4 బ్యాచెస్‌కి మళ్ళీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ గోస్ అప్ టు జాన్వరి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మాస్ హైరింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో అక్కడ మనం సెలెక్ట్ అవ్వడానికి కూడా హై చాన్సెస్ అయితే ఉంటాయి. లేదు ఒకవేళ మీరు గాని ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా యాక్సెంచర్ పోర్టల్, మైజోన్ పోర్టల్‌కి వెళ్లి అక్కడ మీ డేటా సబ్మిట్ చేసి అక్కడ మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి గైస్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. లైక్ ఈ ఇంటర్నల్ హైరింగ్స్ అనేవి కంటిన్యూ‌గా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడున్న ఇష్యూ ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెంచర్‌లో డేటా అనలిస్ట్ రోల్ అనేది చూజ్ చేసుకొని అప్లై చేశారు అంటే మాక్సిమం ఒక 50-60 వరకు మాత్రమే వాళ్ళకి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో కూడా 30-50% వరకు ఇంటర్నల్ హైరింగ్స్ లోనే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఓన్లీ 50% మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు గాని రిజెక్ట్ అయితే మీ అప్లికేషన్ అనేది మీరు డేటా ఏదైతే మైజోన్ పోర్టల్‌లో సబ్మిట్ చేశారో అది వాళ్ళ డేటా బేసెస్‌లో అనేది స్టోర్ అయిపోతుంది. సో ఫర్దర్‌గా మీది మాస్ హైరింగ్స్ ఏవైతే కమింగ్ మంత్స్‌లో వస్తున్నాయో వాటికి మీరైతే అటెండ్ అవ్వలేరు. వాటికి మీరు అప్లై చేసుకోలేరు. సో ఇక్కడ మీ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ. లైక్ మీరు సెలెక్ట్ అవ్వడానికి. వేరాస్ మాస్ హైరింగ్‌లో చూసుకుంటే మీరు ఒకవేళ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చి కొంచెం బెటర్‌గా ప్రిపేర్ అయితే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఆ పర్టిక్యులర్ జాబ్ మీరు తెచ్చుకోవడానికి మీకు హై చాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే నేను ఇనీషియల్‌గా ఈ వీడియోలో చెప్పా. మీరైతే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో వెయిట్ చేయండి ఫర్ 2 మంత్స్. వన్స్ మాస్ హైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ టైమ్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ మీ అప్లికేషన్‌ని రిమూవ్ చేసి పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఆ హెడ్‌ఏక్ లేకుండా జస్ట్ ఒక 2 మంత్స్ వెయిట్ చేయడానికైతే ట్రై చేయండి.
హోప్ మీకు క్లియర్ అండర్‌స్టాండ్ వచ్చిందనే అనుకుంటున్నా. ఎందుకు ఈ 2 మంత్స్ అప్లై చేసుకోవద్దు యాక్సెంచర్‌కి అని చెప్తున్నాను అనేసి. లేదు ఒకవేళ మీరు వెళ్లి ఆ పోర్టల్‌లో ఎక్స్‌ప్లోర్ చేయాలంటే కూడా ఒకసారి చెక్ చేయండి. కావాలంటే డిస్క్రిప్షన్‌లో అమెజాన్ మైజోన్ పోర్టల్ అనేది అఫీషియల్ పోర్టల్ ఏదైతే ఉందో నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే యాక్సెంచర్ నుంచి అవైలబుల్‌గా ఉంటాయి. కాకపోతే మీరు ఏదన్నా ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంతసేపు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని డెఫినెట్‌గా ఒకసారి కన్సిడర్ చేసి దాని తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, జస్ట్ మీరు ఒక 2 మంత్స్ వెయిట్ చేస్తే మనకి మాస్ హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ బోత్ 2026 గ్రాడ్యుయేట్స్‌కి. దాని తర్వాత కొంచెం టైం తర్వాత 2023 నుంచి అగైన్ మళ్ళీ 2026 బ్యాచెస్ వరకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ గోస్ అప్ టు జాన్వరి. సో, అక్కడ మీకు చూసుకుంటే మోర్ దెన్ 5,000, 7,000 ఇట్ కెన్ గో అప్ టు 10,000 ప్లస్ లైక్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని, వాళ్ళకున్న బిజినెస్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని చాలా ఎక్కువ మందిని హైర్ అయితే చేసుకుంటారు కాబట్టి, అక్కడ మీరు గాని బెటర్‌గా ప్రిపేర్ అయితే మీకు హై చాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇంతలా స్ట్రెస్ అయితే చేసి చెప్తున్నా. కావాలంటే మీరు ఒకసారి ఎక్స్‌ప్లోర్ కూడా చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ రిలేటెడ్ టు యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు దీని తర్వాత ఫ్యూ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉన్నాయి. లైక్ మంచి కంపెనీస్ లైక్ కాన్సెంట్రిక్స్ గాని, అమెజాన్ గాని, ఇన్ఫోసిస్ గాని సో వీటి గురించి క్విక్‌గా డిస్కస్ చేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే కంప్లీట్ అయితే చేద్దాం. సో మన జాబ్ ఆపర్చునిటీస్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ అమెజాన్ గైస్. వీళ్ళైతే ఈ అసోసియేట్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఈ ఆపర్చునిటీలో బెస్ట్ పార్ట్ ఏంట్రా అంటే దీంట్లో మనకి ఓన్లీ రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ హైరింగ్ ప్రాసెస్‌లో మనకి ఎటువంటి టెక్నికల్ ఇంటర్వ్యూ గాని, కోడింగ్ రౌండ్స్ గాని ఏమైతే ఉండవు. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ 2 పర్టిక్యులర్ రౌండ్స్. మీరు గాని ఈ 2 రౌండ్స్ గాని క్లియర్ చేశారు అంటే అమెజాన్‌లో యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. సో, దీనికి 2023 నుంచి 2026 బ్యాచెస్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కమింగ్ 2 జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా మెజారిటీ 2023 నుంచి 2026 వరకైతే అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు డెఫినిట్‌గా అప్లై చేసే ముందు ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్‌గా చదివి దాని తర్వాత అయితే అప్లై చేసుకోండి. మీకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పే ఆపర్చునిటీస్ ప్రతి దానికి అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో, దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫోసిస్ గైస్. ఇన్ఫోసిస్‌కి ప్రీవియస్ గానే మనకైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. స్టిల్ ఇంకా ఎవరికైనా ఎగ్జిక్యూటివ్ రోల్‌కి అప్లై చేసుకోకపోతే మాత్రం డెఫినిట్‌గా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకైతే ఎవరైతే ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ రోల్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇలా ఫస్ట్ రౌండ్ రిలేటెడ్ మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు. దీని తర్వాత సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, లాస్ట్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ 3 రౌండ్స్ క్లియర్ చేస్తే ఫ్రెషర్‌గా మనం ఇన్ఫోసిస్‌లో ఈ పర్టిక్యులర్ రోల్‌కి అయితే జాబ్ తెచ్చుకోవచ్చు. సో, స్టిల్ ఇంకా మీలో చాలా మందికి ఎగ్జిక్యూటివ్ రోల్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి నేనైతే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. డెఫినిట్‌గా ఈ అఫీషియల్ అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ మన జాబ్ ఆపర్చునిటీస్‌లో లాస్ట్ వన్ వచ్చేసి కాన్సెంట్రిక్స్ గైస్. ఈ కాన్సెంట్రిక్స్ అనేది మనకి 2 మంత్స్ ముందైతే మనకి ప్రీవియస్‌గా హైరింగ్ అయితే చేసుకున్నారు. అగైన్ ఇప్పుడైతే నెక్స్ట్ సైకిల్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. లైక్ నేను ఎవ్రీ టైమ్ లైక్ ఇప్పటికే 2-3 టైమ్స్ అయితే చెప్పా రిలేటెడ్ టు కాన్సెంట్రిక్స్. లైక్ మీరైతే ఒకవేళ నాన్ ఐటీ జాబ్ అని చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉండకపోవచ్చు. బట్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. కాన్సెంట్రిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ మోస్ట్ రెప్యూటెడ్ ఉన్న కంపెనీ. సో, ఇక్కడ మీరు నాన్ ఐటీ జాబ్‌లో జాయిన్ అయినా కూడా వితిన్ 1 ఇయర్‌లో మీరు గాని మంచి స్కిల్స్ టెక్నికల్ పరంగా డెవలప్ చేసుకుంటే మాత్రం ఇంటర్నల్‌గా మీరు టెక్నికల్ ప్రాజెక్ట్స్‌కి డిప్లాయ్ అవ్వడానికి కూడా హై చాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా ఈ ఆపర్చునిటీని ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ కమింగ్ టు ద హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే వీళ్ళ అఫీషియల్ అప్లై లింక్ యూజ్ చేసి మీ డేటానంతా ఫిలప్ చేసి ఇంకా వాళ్ళు అడిగిన రిమైనింగ్ డేటా మీరు ఏదైతే రెజ్యూమ్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏ పర్టిక్యులర్ డేట్‌కి టెస్ట్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ టెస్ట్ లింక్ అనేది డైరెక్ట్‌గా మీ మెయిల్‌కే వీళ్ళైతే సెండ్ చేస్తారు. వన్స్ ఆ టెస్ట్ క్లియర్ చేశారంటే మీకైతే వర్చువల్‌గా ఒక సింగిల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది క్లియర్ చేశారంటే మీరు కాన్సెంట్రిక్స్‌లో జాబ్ తెచ్చుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూ కూడా చాలా బేసిక్ గానే ఉంటుంది గైస్. టెక్నికల్ క్వెషన్స్ అయితే ఏముండవు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ కాన్ఫిడెన్స్‌ని గాని, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇవన్నీ టెస్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే మాత్రం డెఫినిట్‌గా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసుంటుంది. సో, మీరు కూడా సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా సో వాళ్ళకి కూడా ఒకసారి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది. సో, ఈ వీడియో గాని మీరు ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ కింద మీకు డిస్‌ప్లే చేస్తున్నా. లైక్ ఎవరైతే ఫర్దర్‌గా యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్‌లో జాయిన్ అవుతున్నారో
లైక్ వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ పీజీబీ ప్రాసెస్ గాని, దాని తర్వాత మీ ట్రైనింగ్‌లో ఉండే ఎగ్జామ్స్ గాని, మీ ఇంటర్వ్యూస్ గాని ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫర్దర్ గాని ఆ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీకు ఒకవేళ హెల్ప్ అవుతుందనుకుంటే డెఫినిట్‌గా ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్‌లో ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.